ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు ప్రమీల దంపతులతో పాటు వారి కుమారులు లోకేష్ వర్మ రాహుల్ వర్మలచే స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, నారాయణ హోమం, వాస్తు హోమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భారీ అన్నసమారాధన నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ నాయకులు శంకరం తెలియజేశారు. కాశీ నుండి వచ్చిన మహంతులచే గంగాహారతి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सूर्यनारायण स्वामी नमस्कार सहस्रकरणानि धीमहि तन्नः सूर्यः प्रचोदयात् सूर्य भगवान की प्रार्थना नमस्कारं समर्पयामि सूर्य किरणाల వల్ల అటువంటి సూర్యుడి యొక్క ఆరాధన చేయడం వల్ల దేవస్య సేవార్థం అనుజ్ఞాం ధాతుమరో నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి భైరవుడి యొక్క అనుమతించి నమస్కారం చేసుకోండి. కాల భైరవాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి సమస్తమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామినే నమో నమః ప్రార్థన పెట్టుకుని ఎప్పుడు కూడా వంశాన్ని రక్షిస్తూ ఉండవయ్యా సుబ్రహ్మణ్య సమప్రభ నిర్విఘ్నం కురుమే వేదగో సర్వం యద్భూతం యచ్చభవజం మీరు కూడా అమ్మా తత్పశ్యేషానః యదన్నేన ద్రోహతి ఏతావానస్య దుర్గే స్మృతా హరసి భీతమశేషగంధోః స్వస్థై స్మృతా మద మాతా మహారాజ్ఞీ కీ జై. ప్రార్థన నమస్కారం సమర్పయామి. హర హర మహాదేవ శంభో లక్ష్మీ ప్రచోదయాత్. కార్తీక దామోదర యక్ష సంహారం వందే లంక భయంకర నివారణమై మన మీద కానీ మన కుటుంబం మీద కానీ ఎటువంటి దుష్టారిష్ట ప్రయోగాలు చేసే విద్యాన దక్షిణామూర్తయే నమః చపటి గురవే సర్వ నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక సదాశివ
భావనాతీత భూతేశ హర హరే పాహి మాం రక్ష మాం బృహస్పతి ఓం యాః ఫలనిర్యా ఫలా పుష్పాయాస్త పుష్పడే ప్రాత్మదసూదా నమోస్తుతే మంగళం దీపం త్రైలోక్య విరామః భక్త్యా దీపం యచ్ఛామి దేవాయ శుభమస్తు నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం ఓం భూహోం భవః భవః ఓం జనః ఓం నమః మమ పుణ్య విశేషేణ మహేపవర్తి జన ఆనుకూల్య ఫలస వశాత్తు వర్తమాన ధరానవ స్వరణవ ఛందాగుష్ట భోజోతి గుష్ట భోజో గుష్టావః మహాగణపతి దేవతా పూజార్థం జనండి కలశోదకైనా సింహాసనార్థం పుష్పం సమర్పయామి ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం జ్ఞానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ సమ్రాజంతరాజంతరాభద్రయాత్రం గృహే లక్ష్మీరామృతయాముఖేతయామాసరంతృజామతే మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అర్థసాద సిద్ధిరస్తు జయతే ఆత్మాయ నమః హరమాయ నమః కల్పాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలమకరణాయ నమో వరమకరణాయ నమో గణేభ్యో గణపతం కల్పవో నమః నమస్తచ్చంభ్యో కర్ణ చెప్పండి కర్ణాభ్యాం చెవులు తగిలించండి చెవు చెప్పండి ప్రణామ సాష్టాంగం ఉచ్యతే అన్నపూర్ణ మరి అక్కడ కూర్చున్నది మరి అర్థం మరి అక్కడ కూర్చోండి ఓం నమస్కారం అది ఇచ్చే మీకు కూడా ఇచ్చేయండి శ్రీనివాసాది గారు పాలతోటి అభిషేకం చేయడం వల్ల పయస సర్వ సౌఖ్యాన్ని సకల శుభాలు కూడా మనగా పరమేశ్వరుడు ప్రసాదిస్తారు. అటువంటి పాలతోటి మొదటి అభిషేకం ప్రవీణ నామ దేవతి భరణి నక్షత్రే లోకేశ్వర నామ దేశ్య ద్రవతి స్వాతి నక్షత్రే నమో నమస్తే నమస్తే
నమస్కారం చేసుకోండియా.
మందలపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమానీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా వేలాదిగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఆలయం అంతా కూడా ఉదయం నుంచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మారిమోగిపోతున్నది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఈ ఆలయంలో ఉన్న మొత్తం పంచాయతన దేవతలందరికీ కూడా హోమం చేయడం జరుగుతుంది. హోమం అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం పూర్తవుతుంది. పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారికి పంచహారతులు ఇస్తారు. సాయంత్రం 6 గంటలకి పంచహారతులు. హారతులు అయిన తర్వాత కాశీ నుంచి వచ్చిన మహంతులతో గంగా హారతి. ఇక్కడ మనం కాశీలో గంగా హారతి అంటారు, ఇక్కడ మనం గోదావరి మాతకి హారతి అంటాం. గోదావరి మాతకి హారతి ప్రత్యేక హారతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా మరి భోజన ప్రసాదం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వేలాదిగా మరి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించి ఈ తీర్థ ప్రసాదాలు సేకరించి తరిస్తున్నారు. ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది కార్యక్రమం. ఈ 3 రోజుల్లో ఆఖరి రోజు కూడా ఇలాగే కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా జరుగుతాయి. పూర్ణాహుతి చేసి అమావాస్య రోజు సాయంత్రం కూడా ఈ కార్యక్రమం అంతా కూడా అద్భుతంగా పూర్తి చేసి మరి కార్తీక మాసాన్ని పూర్తిగా 4 రోజులు పూర్తి చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇది ఆలయం నిర్మించి 10వ సంవత్సరం. 10 సంవత్సరాల నుంచి కూడా ఇలా ఈ రకంగానే మేము కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. భక్తులందరూ కూడా వచ్చి చాలా ఆనందంగా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నాం.